పాకిస్తాన్కి చెందినటువంటి కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయినటువంటి హిజ్బుల్ ముజాహిదీన్ భారతదేశంలో అనేక విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడ్డది. దానికి కావలసినటువంటి ఆర్థిక దన్నుని షేరా అలియాస్ ఇక్బాల్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చేవాడు. ఈ వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నటువంటి డ్రగ్స్ని అమ్మేవాడు. యూరప్లో మిగతా దేశాల్లో అమ్మి తద్వారా వచ్చిన డబ్బుని ఇక్కడికి డైవర్ట్ చేసి హిజ్బుల్ ముజాహిదీన్కి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు, బాంబులు తయారు చేసేందుకు, దాడులు చేసేందుకు, లాజిస్టిక్స్ వర్కౌట్ చేసేందుకు ఇచ్చేవాడు. అయితే భారతదేశానికి చిక్కకుండా సప్త సముద్రాలకు అవతల ఉన్నటువంటి పోర్చుగీస్లో ఇతను ఆశ్రయం పొందాడు. భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసి పోర్చుగీస్ ప్రభుత్వంతో అనేక దఫాలుగా చర్చలు జరిపి లీగల్ ప్రాసెసెస్, న్యాయపరమైనటువంటి అనేక చర్యలు తీసుకున్న తరువాత మొత్తం మీద ఇక్బాల్ సింగ్ అలియాస్ షేరాను పోర్చుగీస్ ప్రభుత్వం మనకు అప్పగించింది. మన నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏకి చెందినటువంటి అధికారులు ఆయనని భారతదేశం తీసుకొచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మరుక్షణము ఆయనని ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు. ఇది చాలా పెద్ద ఘన విజయంగా ఎన్ఐఏ చెబుతోంది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా కనీసము 2020 నుంచి భారత ఏజెన్సీలకు చిక్కకుండా పోర్చుగీస్లో దాక్కున్నాడు ఈ షేరా అలియాస్ ఇక్బాల్ సింగ్.